జై వాసవి జై జై వాసవి. అధ్యాయం 8. శివ సాక్షాత్కారం, వైశ్య ఋషుల స్తోత్రం, వరాలను కోరడం, కైలాస ప్రవేశం. ఆ వైశ్య ఋషుల తపోజ్వాలానికి దేవతలు, గంధర్వులు, యక్షులు మరియు సరీసృపాలు, రాక్షసులు చాలా తాపముగా ఉన్నారు. అప్పుడు భగవంతుడైన భూతేశుడైన మహేశుడు ఆ ఋషుల పట్ల ప్రసన్నుడయ్యాడు. వెండి పర్వతం వంటి ఎద్దుపై అధిరోహించి ఇంద్రుడు తెల్లని గొడుగును పట్టుకునుండగా దిక్పతి అయిన కుబేరుడు, మహాత్ముడైన వరణుడు చంద్రుని కాంతిలాగా మనోజ్ఞ చామరలచే ఇరువైపులా సేవించబడుతూ దండధారి అయి స్తుతిస్తున్న యముడు, మహాతాల వృక్షముతో గాలి వీచుతున్న వాయువు, బల్లెముతో కూడి నైరుతి పొగుడుతున్నారు. సకల దిక్కులను ప్రకాశించే అగ్నిహోత్రు స్తుతిస్తూ వశిష్ఠ, వాలకిల్య, అత్రి, విశ్వామిత్ర, అపస్తంభ, ఆని, మాండవ్య, భృగు, శౌనక, గౌతమ, సనత్, సుజాత, సనక, సనాతన మొదలైన వారు మునీశ్వరులు వేదాగమ శాస్త్రోక్తంగా మంత్రాల నుండి స్తోత్రాలను పఠించేటప్పుడు బాలచంద్రాధరుడు, పార్వతీపతి, విశ్వేశ్వరుడు అయిన భగవంతుడు కరుణరస రూపంలో ఆవిర్భవించారు. ఆ తర్వాత ఆ వైశ్య ఋషులు సర్వవ్యాపకుడైన ఆ భగవంతుని దర్శనం చేసుకుని దండప్రణాలు చేశారు. ప్రీతి ఆనందాలతో పులకించిపోయి ఆనంద పారవశ్యంతో ఎంతో ఆనందంతో కీర్తనలు, స్తోత్రాలు పాడారు. ఓ దేవదేవ, నీకు ప్రణామములు. దేవాధ్యక్ష, కరుణ, సముద్ర, విశ్వేశ్వర, త్రిలోచన, నీకు నమస్కారములు. ఓ పరమాణు స్వరూపుడా, స్వతంత్రుడా, స్వయం ప్రబలమైన నీకు నమస్కారములు. ఓ సర్వాధికుడా, సూక్ష్ముడా, పరిపూర్ణుడా, నీకు నమస్కారాలు. మృత్యుంజయ, రుద్ర, నీలకంఠ, నీకు నమస్కారములు. ఓ మహేశ్వర, ఓ భవన, నీకు నమస్కారములు. పినాకధారి, త్రిపుర సంహారకుడు, దక్షయాగ విధ్వంసకుడు, త్రినేత్రుడా, నీకు నమస్కారము. ఓ సూర్య దంతభేద, హాలాహలదారి, నెలవంక చంద్ర కిరీటుడా, వామదేవ, సర్వభూషణ, శుద్ధ స్ఫటికమా, జగద్వ్యాపి, నీకు నమస్కారము. గుణరహితుడా, శాంతుడా, శాశ్వతుడు, సంకోచం లేనివాడు, మంగళ స్వరూపుడు అయిన నీకు నమస్కారం. ఓ మన్మథ సంహారకుడా, కైలాస శయనుడా, మేరు పర్వత ధనుర్ధారి, నారాయణ అస్త్రధారి, గజచర్మధారి, కరుణ సముద్రుడా, నీకు నమస్కారం. ఓ లోకనాయకుడా, విశాల సంసార సాగరంలో మునిగిపోతున్న మేము సుకృత విశేష నుండి అందాల ద్వీపంలా ఉన్న నీ పాద కమలాలను చూశాము అని మహాదేవుడి భక్తితో స్తుతిస్తూ ఆనందంతో కదలకుండా నిలబడిపోయారు. అప్పుడు ప్రసన్నుడైన ఈశ్వరుడు కరుణాకటాక్షంతో ఆ వైశ్యులను చూసి చిరునవ్వు నవ్వి అమృత ముఖ మండలం చేసి మంగళకరమైన మాటలు పలికాడు. నా పిల్లల్లారా, నీ తపస్సు వల్ల, మీ దృఢమైన ప్రతిజ్ఞల వల్ల, మీ గొప్ప భక్తికి నేను ఆనందంగా మిగిలిపోయాను. గొప్ప వరాలను అడగండి, మీరు అడిగేది ఎంత కష్టమైన దాన్ని మీకు ప్రసాదిస్తాను అన్నాడు. అప్పుడు వైశ్య ఋషులు ఈశ్వరునితో ఇలా అన్నారు. దేవదేవ, భక్తవత్సల, సర్వజ్ఞ, నీవు ప్రసన్నుడవు కాబట్టి మాకు ఒక వరం ప్రసాదించు. నీ పాదపద్మ యుగ్మాలలో మాకు ఎడతెగని నిరంతర భక్తిని ప్రసాదించు. నీ పాద పద్మాలలో భక్తి ఉంటే 3 లోకాలలో దొరకని వస్తు ఏదీ లేదు. అందుచేత అలాంటి భక్తిని ప్రసాదించు. ఆ వైశ్య మహర్షుల మాటలు విని ఈశ్వరుడు అలానే కాని అని వరమిచ్చి మళ్ళీ, ఓ మహానుభావులారా, మీ భక్తికి చాలా సంతోషించాను. మీకు నచ్చిన మరో వరం కోరుకోండి అన్నాడు. అప్పుడు ఆ వైశ్యులు, ఓ ప్రభు, దేవతలైన బ్రహ్మ, ఇంద్రులు మరియు నిగ్రహచితులైన యతులకు దుర్లభమైన నీ లోకములో మాకి నివాసం ఉండటానికి అనుమతించు. మమ్ములను మా పుత్ర ప్రోత్రాదులతో చేరి సపరివారంగా నీ పాద కమలమును సేవిస్తూ ఆనందంతో నీ సన్నిధానంలో ఉంటాము అని వేడుకున్నారు. అప్పుడు మహాత్ముడు కైలాసపతి ఆ వైశ్యులను చూసి సంతోషించి వారి కోరిక మేరకు గంధర్వులు, విద్యాధరులు, సిద్ధులు మరియు 4 వేదాలచే స్తుతించబడుతూ రత్నాలు మరియు కోటి సూర్యులతో ప్రకాశవంతంగా ఉన్న విమానాలలో వారిని తీసుకెళ్లాడు కైలాసానికి. జై వాసవి జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం 8వ అధ్యాయం సమాప్తం. మరలా 9వ అధ్యాయంలో కలుద్దాం.